అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా అధికార పార్టీ గడప తొక్కుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఇప్పుడు మరో నేత నేనున్నానంటూ హస్తం కడవ కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు ఉందునా పోదునా అని ఊగిసలాడిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం కండవ కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ప్రకాష్ గౌడ్ ఇవాళ రాత్రి 7 గంటలకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాష్ గౌడ్తో పాటు మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇటీవలే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు బండ్ల చేరికతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన వారి సంఖ్య 8కి చేరుతుంది. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రేపు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయంటూ గాంధీభవన్ లీకులిస్తుంది. మరో 5 ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారంటూ ప్రచారం సాగుతుంది. అందరూ అనుమానిస్తున్నట్లు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వివేకానంద్ గౌడ్ కాంగ్రెస్లో చేరడం లేదని చెబుతున్నారు. ఇక అరికెపూడి గాంధీ, కృష్ణారావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రకాష్ గౌడ్ తర్వాత ఆ 5 ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.